నమస్కారం మిత్రులారా. ఈరోజు మన వినుర భారతీయ వీరచరిత వీడియో సిరీస్లో భాగంగా ఆర్ఎస్ఎస్ సంస్థాపకులు డాక్టర్ కేశవరావు బలిరామ్ పంత్ హెడ్గేవార్ డాక్టర్ జీ వీరచరిత తెలుసుకుందాం. జాతి జెండ నిలుప జాకుదించదలచే గుప్తనామమునను గుబులు రేపే పూర్ణ స్వేచ్ఛ కొరకు పూరించే శంఖంబు కానలందునను తా కర్ర విరిచి ధిక్కరించెంజూడు నొక శాసనమును యురిగూడ తనకు మురిపెమనుచు అననుభవించెను ఖైదు తను పలుమారలు ఖేదములను దీర్చె కేశవుండు వందే మాతరమని వచించె బాల్యాన ఉగ్రుడై నడిపే ఉద్యమమ్ము సంఘశక్తితోడ సంఘటనను చూపే వినుర భారతీయ వీరచరిత. భావం: బాల్యంలో యూనియన్ జాక్ దించేసి జాతీయ జెండా ఎగురవేయాలని తన మిత్రులతో పథకం వేశాడు. కొకైన్ అనే రహస్యనామంతో విప్లవ కార్యక్రమాలు చేసి బ్రిటిషు వారికి గుబులు రేపాడు. నాగపూర్ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారి సంపూర్ణ స్వరాజ్యం కోసం తీర్మానం చేశాడు. బ్రిటిష్ వారు అటవీ ఉత్పత్తులపై ఆంక్షలు విధిస్తే అడవిలో కట్టెలు విరిచి అటవీ సత్యాగ్రహం చేసి బ్రిటిష్ శాసనాన్ని ధిక్కరించి 1 సంవత్సరం జైలు శిక్షను అనుభవించారు. జైలు నుండి విడుదలయ్యాక సమావేశంలో స్వాతంత్రం కోసం జైలు శిక్ష మాత్రమే కాదు, ఉరి శిక్షను కూడా సంతోషంగా స్వాగతించాలని ఉద్బోధించారు. ఎన్నో మార్లు జైలు శిక్షలను అనుభవించారు. నాగపూర్ కాంగ్రెస్ సమావేశంలో కార్యదర్శిగా ఉంటూ సంపూర్ణ స్వరాజ్యం కోసం తీర్మానం చేశారు. భారత జాతి కష్టాలు తీర్చడానికే కేశవుడు డాక్టర్ జీగా నిలిచారు. బాల్యంలో విక్టోరియా రాణికి వందే మాతరంతో స్వాగతం పలికినవాడు. యవ్వనంలో భారతాంబ స్వేచ్ఛకై ఉద్యమాలు నడిపినవాడు. సంఘశక్తిలోనే సంఘటనా శక్తి ఉందని ఇమిడి ఉన్నదని నిరూపించిన కేశవరావు బలిరామ్ పంత్ హెడ్గేవార్ డాక్టర్ జీ వీరచరిత విను ఓ భారతీయుడా. మిత్రులారా, ఈ పద్యం మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కడం, కామెంట్ చేయడం మీకు తెలిసిందేగా. కానియండి మరి.